అపనమ్మికను వదిలితే నీ జీవితంలో కలిగేటువంటి రెండో ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే దేవుడు స్వస్థతనిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏమిస్తాడు? స్వస్థత. ఏంటి ఆ స్వస్థత అంటే శారీరక స్వస్థత, మానసిక స్వస్థత. మూడోదిగా మీ జీవితాల్లో ప్రభు ఇచ్చేటువంటిది ఏంటి తెలుసా? ఆత్మీయ స్వస్థత. మత్తయి సువార్త 15:28 చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని ప్రభు మాట్లాడినప్పుడు ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము సురోఫేనికే స్త్రీ గురించి మనం ఎప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు, సురోఫేనికే స్త్రీ, ఈమె కనాను స్త్రీ, ఈమె ఇజ్రాయేలీలు వంశానికి సంబంధించింది కాదు, యూదురాలు కాదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చింది, నా కుమార్తెకు స్వస్థత లేదయ్యా, నా కుమార్తె చాలా భయంకరమైనటువంటి దురాత్మ శక్తుల ప్రభావము నా యొక్క కుమార్తెలో కనబడుతుంది, అందుని బట్టి ఆరోగ్యం క్షీణించిపోయింది అని ప్రభువుని వేడుకున్నప్పుడు కనాను స్త్రీకి వచ్చింది. కానీ అన్ని అడ్డంకులను ఆమె అధిగమించింది. యేసు ప్రభు వారు వాస్తవానికి ఎవరిని కలుద్దామని ఉద్దేశం లేదు ఆ టైంలో. ఈ తూరు సీదోనులో ప్రభు ఉన్నప్పుడు శిష్యులకు చెప్పాడు, నేను ఎవరిని కలవనయ్యా, నన్ను దగ్గరికి ఎవరిని పంపించదన్నాడు ప్రభు. అయినప్పటికీ కూడా ఆమె వెతుక్కుంటూ వచ్చింది. నిజంగా ఆ టైంలో కూడా ప్రభు పరీక్షించాడు. ఆ ప్రతి పరీక్షలో కూడా ఆ కుమార్తె విజయాన్ని సాధించింది. ప్రభు ఆ టైంలో అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్లే నీకు అగునుగాక. హల్లెలూయా. ఈరోజు నాకు ప్రత్యేకమైనటువంటి ప్రాఫిటికల్ వర్డ్ రిలీజ్ చేస్తున్నాను. మీరు ఏదైతే కోరుతున్నారో దేవుడు దాన్ని జరిగించునుగాక. నువ్వు కోరినదే అగునుగాక. ఆమెను చెప్పండి అందరూ కూడా. ఏవైతే కోరికలతో ప్రభు సన్నిధికి వచ్చావో, యవనస్తులారా మీ జీవితంలో కొన్ని కోరికలు ఉన్నాయి. నేను ఈ స్థానంలో ఉండాలి, నాకు వివాహం జరగాలి, నాకు ఉద్యోగం రావాలి, నేను ఇటువంటి జీవిత భాగస్వామి నేను కలిగి ఉండాలనేటువంటి కోరిక ఉంది చూసారా, అది ఇప్పుడే యేసు నామములో నెరవేర్చబడును గాక. ఎవరైతే వ్యాపారాలు జరిగిస్తున్నారో, వ్యాపారాల్లో నేను ఈ ప్రాఫిట్ని చూడాలి, ఈ యొక్క ఇయర్లో ఈ ప్రాఫిట్ నేను చూడాలి, నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరికతో వచ్చావు కదా, పులిపిటి నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ కోరిక సిద్ధింపబడును గాక. ఒకవేళ నీ భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేదు, నా భర్త ఆరోగ్యం బాగుండాలి అనేటువంటి కోరిక నీకుంది, ఇప్పుడే ఆ కోరికని దేవుడు నెరవేర్చును గాక. నా భార్య యొక్క ఆరోగ్యం బాగాలేదండి, నా కుటుంబంలో భయంకర శాపము, ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మా జీవితంలో ఆ ఆశీర్వాదమైనటువంటి లేదు, ఎంతైతే ప్రయత్నం చేస్తున్నామో అంత దిగజారిపోతున్నాం, అంత వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఈరోజున మా యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరచబడిన కోరిక మాకు ఉందని అంటారా, దేవుడు మీ కోరికను సిద్ధింపచేయును గాక. నువ్వు కోరినదే నీకు అగును గాక. అందరు దగ్గరికి చెప్దాం ఆమేన్. నువ్వు విశ్వాసాన్ని ఒకవేళ లేకపోయినట్లయితే ఈరోజున అపనమ్మికని ఇక్కడే విడిచిపెట్టేసాయి, అపనమ్మికను వదిలిపెట్టేసాయి, అపనమ్మిక అంటే ఆ చెప్పులు విడిచిపెట్టేసాయి. ఈరోజున మండుచున్న పొద్దు దగ్గర నువ్వు వచ్చావు, అపనమ్మిక అనే చెప్పులను విడిచిపెట్టినట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవాదేవునికి స్వస్థతనిస్తాడు. శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, అదే రీతిగా ఆత్మీయ స్వస్థతనిచ్చి ఉన్నతమైనటువంటి కృపలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజున మా తల్లి యొక్క విశ్వాసం నన్ను బ్రతికింపజేసిందండి. 11 నెలల ప్రాయంలో ఇంట్లో అటువంటి నీళ్ళ ట్యాంకులో పడిపోయాను. నేను నీళ్ళని త్రాగేశాను, లంగ్స్ అంతా నీళ్ళు నిండిపోయినాయి, శరీరం అంతా కూడా తెలుపు రంగులోకి వచ్చేసింది, పెదాలన్నీ కూడా తెలుపు రంగులోకి వచ్చేసినాయి. పరిస్థితి చూస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఒక మాట అన్నాడు, 15 minutes బిఫోర్ తీసుకొస్తే, 15 నిమిషాల క్రితం తీసుకొస్తే మేము ఈ బాబుకి ఏమైనా ట్రీట్మెంట్ చేసి బ్రతికించేటువంటి వాడినాం, కానీ ఈ బాబు చనిపోయి 10 నిమిషాలు అయిపోయింది, తీసుకెళ్ళి పాతిపెట్టండి అన్నాడండి డాక్టర్. నేను ఆ డాక్టర్ చెప్పిన ఎవిడెన్స్ కూడా చెప్తాను. ప్రస్తుతం ఆయన భద్రాచలం అనే ప్రాంతంలో డాక్టర్ బాబురావు అనేటువంటి ఒక ఆయన వాస్తవానికి ఎంపీ కూడా అయ్యాడు. ఆయన చెప్పాడు, వాస్తవానికి ఈ బాబు చచ్చిపోయాడండి, 15 నిమిషాల ముందు తీసుకొస్తే ఏదన్నా చేసేవాళ్ళం, ట్రీట్మెంట్ చేయకుండా, ఏ విధమైనటువంటి మందులు ఇవ్వకుండా, ఏదైనా ఇంజక్షన్ చేయకుండా పంపించేశాడు. కానీ నా తల్లి విశ్వాసము, నా తండ్రి విశ్వాసం, వారి ప్రార్థన ద్వారా ఈ పనికిమాలిన దేవాదేవుడు తిరిగి బ్రతికింపచేశాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నా తల్లి చేసిన ప్రార్థన తర్వాత, ప్రభువా అలనాడు లాజరు 4 దినాల సమాధిలో ఉన్నప్పుడు నువ్వు సజీవునిగా లేపావు కదా, ఆ యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు తల్లి తాకమని పిలిచినప్పుడు ఆ కుమార్తె లేచి కూర్చుంది కదా, నిజంగా నీకు అసాధ్యమేది లేదు, నిజంగా నువ్వు అద్భుతకరుడు అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా, జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు కనుక నీకు స్తోత్రం అని చెప్పి వారు దేవుని గణపరుస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేసినప్పుడు 20 నిమిషాల తర్వాత దేవుడు ఈ యొక్క వ్యక్తికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు. ఈరోజు మీ ముందు నిలబడ్డానంటే అది దేవుని యొక్క కార్యమే. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నేను అనుకుంటా ఉన్నాను, ప్రభా నేను ఏ పాటి వాడిని అయ్యా, ఎక్కడ వాడిని అప్పుడే చనిపోయి ఉంటే కనుక ఇంతవరకు నేను వచ్చేటువంటి వాడిని కాదు. ప్రతి దినము దాన్ని జ్ఞాపకం చేసుకుని నేను ఉండను. నా బర్త్డే వస్తుంది July 2. ప్రతి బర్త్డే రోజున నేను ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తాను. ప్రభువా ఆనాడే చచ్చిపోతే కాలగర్భంలో నేను కలిసిపోయేటువంటి వాడిని. పాలిమాన్లు అంటే ఎవరికి తెలుసు?
పాలిమాల్ నీ ప్రపంచంలో ఎవరికి తెలిసేటువంటి వాడు కాదు. ఇన్ని సంవత్సరాలు నువ్వు కంటికి రెప్పవలే కాపాడుతున్నావు. నీ యొక్క వాత్సల్యత ఎంత గొప్పదయ్యా, నీ వాత్సల్యత ఎంత గొప్పదయ్యా. ప్రభువా, నా జీవిత కాల పర్యంతం, అంటిల్ మై లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ నీ కొరకే నేను జీవిస్తాను తండ్రి. ఎన్ని అవరోధాలు వస్తున్నా, ఎన్ని అడ్డంకులు వస్తున్నా, సూటిపోటి మాటలు కలుగుతున్నా, ప్రజలు నిందిస్తున్నా సరే, నీ యొక్క పరిచర్య చేయకుండా, నిన్ను గురించి ప్రకటించకుండా, నీ యొక్క ప్రేమతత్వాన్ని ప్రపంచానికి నేను పరిచయం చేయకుండా ఉండలేనయ్యా. నేను బ్రతికిందే నీ భిక్ష. నేను ఈరోజు బ్రతుకుతున్నానంటే నువ్వు చూపిన కృప భిక్షయ్యా, నువ్వు పెట్టిన భిక్షే ఈరోజు నేను బ్రతుకుతున్న అందరి బట్టి. నీకు ఏ రీతిలో కూడా నేను కోపాన్ని కలుగు చేయడం కానీ, నీకు అపకీర్తిని కలుగు చేసేటువంటి పనులు నేను చేయనయ్యా అని ప్రభు కొరకు నేను తీర్మానం తీసుకున్నాను. ఆ తీర్మానమే ఈ రోజున ఈ పరిచర్య ద్వారా కొన్ని లక్షలాది మంది దేవుని పొందడానికి, అనేక మంది యవనస్తులు మార్పు చెందడానికి, కుటుంబాలు మార్పు చెందడానికి ఆ యొక్క తీర్మానమే, ఆ విశ్వాసమే ముందుకు నడుపుతూ ఉంది. స్వస్థత నీ జీవితంలో జరుగుతుంది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. హల్లెలూయా. ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందిందట. అవును, విశ్వాసాన్ని విడిచిన మరుక్షణమే నీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభించబడతాయి. మూడుగా చెప్తున్నాను, విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండి అపనమ్మికను కనుక విడిచిపెడితే నీ జీవితంలో దేవుని శక్తి నీ జీవితంలో కనపరచబడుతుంది. దేవుని శక్తి కనబరచబడుతుంది. యూ విల్ సీ గాడ్స్ పవర్. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసాన్ని కనపరిచినప్పుడు యూ విల్ సీ గాడ్స్ అమేజింగ్ థింగ్స్. నీ జీవితంలో దేవుని యొక్క అసాధారణ కార్యాలు నీ కళ్ళతో నువ్వు చూస్తావు. కర్మెలు పర్వతం మీద ఏలియా ఉన్నాడు, ఒక్కడే అండి, ఎవ్వరు లేరు. చాలా సందర్భాలు నేను ఒంటరిని అంటావు. యోసేపు వెనకాల ఎవరైనా ఉన్నారా? యోసేపు వెనకాల 1000 మంది ఉన్నారా తనను సపోర్ట్ చేయడానికి? తన కుటుంబ సభ్యులే సపోర్ట్ చేయలేదు. నీకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ప్రపంచంలో ఉండరు. యోసేపు వాస్తవానికి ఒక్కడే, దావీదు ఒక్కడే ఆ ఏలలోయలోకి వెళ్ళాడు. ఏమంటే తన వెనకాల ఏమైనా సైన్యం వేసుకుని వెళ్ళాడా? గొలియాతును చంపడానికి దావీదు ఒక్కడే వెళ్ళాడు. యోసేపు ఒక్కడే గోతులో పడవేయబడినప్పుడు కూడా యోసేపు ఒక్కడే తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. దేవాదేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగి, దానియేలు ఒక్కడే సింహభూంలోకి వెళ్ళాడు. దేవుని కృప దానియేలుకు తోడుంది, అద్భుతాలు జరిగినాయి. ఒక విషయం నేను చెప్పనివ్వండి, ఏలియా ఒక్కడే రోషం కలిగినటువంటి వాడు. నేను చెప్తున్నాను, నీ కుటుంబాల్లో ఒక్కరు నిలబడండి, నీ కుటుంబంలో ఒక్కరు నిలబడండి, దేవుని కోసం ఒక్కరు నిలబడండి, రోషంతో నిలబడండి. లేకపోతే అల్లాటప్పగా అసాధారణంగా కాదు, నిలబడితే గట్టిగా నిలబడు, దేవుని కోసం నిలబడు, రోషంతో నిలబడు. ఎన్ని అవాంతరాలు వస్తున్నా నిలబడు దేవుని కొరకు. నీ ఒక్కడిని ఉపయోగించుకుని దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఏలియా ఒక్కడే, అటువైపు 850 మంది ఆ అన్య ప్రవక్తలు ఉన్నారు, ఒక్కడే రోషంతో నిలబడ్డాడు. నిజంగా అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసాన్ని కనపరిచినప్పుడు ఆకాశం ఏం కురిసింది? అగ్ని కురిసింది. ఆశ్చర్యపోయారు బయలు ప్రవక్తలు, ఐశ్వర్యదేవి ప్రవక్తలు, ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా అందరూ కూడా యెహోవాయే నిజమైనటువంటి దేవుడు, అందరూ కూడా కేరింతలు కొట్టారట, కేకలు వేసి దేవుని ఏం చేశారు? ఆరాధన చేశారు. దేవుని యొక్క అసాధారణమైన కార్యాలను ప్రపంచానికి కూడా చూపించాలి అంటే కనుక నీలో అపరిమితమైన విశ్వాసం ఉండాలా. నీ జీవితంలో దేవుని కార్యాలు నీ ద్వారా ప్రచురపరచబడాలంటే నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? దేవుని కొరకు జీవించేటువంటి జీవితం, దేవుని కొరకు నువ్వు కనిపించే గొప్ప విశ్వాసము. సాధారణమైన విశ్వాసం కాదు, గొప్ప విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అవిశ్వాసంతో ఉండటానికి వీల్లేదు. నువ్వు గొప్ప విశ్వాసం, అధిక విశ్వాసంతో నింపబడాలి. ఆకాశం నుంచి అగ్ని కురిసింది. ఏలియా రోషం కలిగిన దేవుని ప్రవక్త. అతను ప్రార్థన చేయగా ఆకాశం నుంచి కనీసం వర్షమైన మంచు అని కురలేదట. యాకోబు అద్భుతమైన రీతిలో ప్రస్తావిస్తాడు. ఎవరన్నా తెలుసండి? యాకోబు అద్భుతమైన రీతిలో ఏలియా గురించి ప్రస్తావిస్తాడు. అతను ప్రార్థన చేయగా, ఏలియా మనలాంటి స్వభావం మనుషుడు అయినప్పటికీ అతను ప్రార్థన చేయగా నిజంగా ఆకాశం నుంచి 3.5 సంవత్సరాలు వర్షమైన మంచు అని కురవలేదు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. ఏలియా కూడా మనలాంటి భావోద్వేగాలు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, మనలాంటి ఆకలి ఉంది, మనలాంటి దాహం ఉంది, మనలాంటి సమస్యలు ఉన్నాయి, మనకు వలె అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన విశ్వాసంతో చేసినప్పుడు 3.5 సంవత్సరాల వర్షాన్ని నిలిపేశాడు. తన ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని శక్తిని కనపరుస్తుంది. హల్లెలూయా.